కొత్త ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఉర్రూతలూగించబోతోంది. టాప్ క్లాస్ టీములు మెగా టోర్నీలో ఢీకొట్టబోతున్నాయి. వచ్చే నెల మొదలయ్యే ఈ టోర్నీలో టీమిండియా హాట్ ఫేవరెట్గా బరిలో దిగబోతోంది. ప్రతిష్టాత్మక టోర్నీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారు. భారత్ తన మ్యాచ్లను మొత్తం అరబ్ గడ్డ మీదే ఆడబోతోంది. ఫైనల్కు వెళ్లిన దుబాయ్లోనే మ్యాచ్లు ఆడుతుంది. దీంతో దుబాయ్లో పరిస్థితులకు తగినట్టే భారత జట్టు ఎంపిక ఉండబోతోంది. ప్రతిష్టాత్మక టోర్నీలో బరిలోకి దిగేది ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. కెప్టెన్గా రోహిత్ శర్మ ఉంటాడు అనడంలో డౌట్ లేదు. ఎందుకంటే వన్డేల్లో హిట్ మ్యాన్ దూకుడు మీదే ఉన్నాడు. గత వన్డే వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించాడు. జట్టును ముందుండి నడిపించాడు. బ్యాటర్గాను అగ్రెసివ్ ఆట తీరుతో అభిమానులకు కిక్కిచ్చాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత శ్రీలంక టూర్లోనూ బరిలో దిగాడు. అక్కడ భారత జట్టు ఫెయిల్ అయినా హిట్ మ్యాన్ మాత్రం ఆకట్టుకున్నాడు. 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. మరో మ్యాచ్లో 30+ స్కోర్ సాధించాడు. టీ20 ఫార్మాట్ మాదిరిగానే దూకుడు చూపించాడు. అయితే కాన్ఫిడెంట్గా బరిలో దిగితే రోహిత్ శర్మ మళ్లీ పరుగులు విందివ్వడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. రోహిత్తో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ను ఆరంభిస్తాడు అనడంలో డౌట్ లేదు. పైగా యశస్వి జైస్వాల్ కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నాడు. గత వన్డే వరల్డ్ కప్లో ఇరగదీసిన విరాట్ కోహ్లీదే 3వ స్థానం. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కోహ్లీ యాంకర్ రోల్ ప్లే చేసే అవకాశముంది. 15 మందితో ప్రకటించే జట్టులో శుభ్మన్ గిల్ కూడా ఉంటాడనే అంచనాలు ఉన్నాయి. దేశవాళీ టోర్నీల్లో రాణించిన శ్రేయస్ అయ్యర్ కూడా రేసులో ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. వికెట్ కీపర్గా రిషబ్ పంత్ ఎలాగూ ఉంటాడు. కేఎల్ రాహుల్ కూడా దుబాయ్ ఫ్లైట్ ఎక్కడం ఖాయమనే టాక్ నడుస్తోంది. పేస్ ఆల్రౌండర్గా పాండ్యా బరిలోకి దిగుతాడు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా వన్డేల్లోకి ఎంపికయ్యే అవకాశముంది. స్పిన్ ఆల్రౌండర్ల విషయంలో మాత్రం పోటీ కనిపిస్తోంది. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఫస్ట్ చాయిస్ స్పిన్నర్లుగా ఉంటారని తెలుస్తోంది. వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, కుల్దీప్ యాదవ్ మధ్య పోటీ తప్పదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రానే బలం. ఒకవేళ బుమ్రా అందుబాటులో లేకపోతే మాత్రం టీమిండియాకు మైనస్సే. షమి అందుబాటులో ఉంటాడా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. పేస్ విభాగంలో సిరాజ్, హర్షదీప్ సింగ్ ఎలాగూ ఉంటారు. హర్షిత్ రాణా, ఆకాష్ దీప్, సంజు శాంసన్, ధ్రువ్ జురెల్ వంటి వాళ్లు కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.